అండ్ మీరు కొత్త వాళ్ళతో తీయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా, దాంట్లో రీజన్ ఏంటంటే బల్క్ డేట్స్ కావాలన్న ఉద్దేశమా, లేదంటే శేఖర్ కమ్ముల స్టార్స్ని డీల్ చేయలేడనా? అంటే బంచ్ ఆఫ్ స్టార్స్, ఏదో హీరో హీరోయిన్ ఉంటారు. అది ఇప్పుడు అంటే మొదట్లో నాకు అవసరం లేక నేను అప్రోచ్ అవ్వలేదు స్టార్స్కి. అంటే అవసరం లేకంటే మొదట్లో ఫస్ట్ సినిమా ఆనందంలో నాకు రాక, అంటే కొత్త సినిమా రాక, తర్వాత నాకు అవసరం లేదు. అంటే హ్యాపీ డేస్తో నాకు అవసరం లేదు, అంటే యంగ్స్టర్స్ కాబట్టి యంగ్స్టర్స్. లీడర్లో నేను కొత్త, అంటే ఇప్పుడు కొత్త ఇమేజ్ ఉన్న వ్యక్తి కొత్తగా ఉంటే లీడర్ బాగా వర్కౌట్ అవుతుంది రానకి వెళ్ళనమాట. మెల్లమెల్ల అంటే నాకేం అర్థం అవుతుందంటే, మీరు అన్నది అవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే నాకు కావాల్సినవి కొన్ని వాళ్ళకి పట్టకపోవచ్చు. నేను బల్క్ డేట్స్ అడుగుతాను ఒకేసారి, మెల్లగా తీస్తాను, రిహర్సల్స్ అడుగుతాను, అండ్ ఏంటంటే బాగా రియల్ లొకేషన్స్కి వెళ్తాం. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని తీసుకుని నేను బాన్స్వాడలో తీయగలను అంటే తీయలేను బేసిక్గా. సో ఇలాంటివన్నీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ స్టార్ వల్ల అవుతాయా అంటే కాకపోవచ్చేమో బేసిక్గా. కానీ ఇవన్నీ సెకండరీ, ఇప్పుడు తర్వాత ఆలోచనలు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను జనరల్గా కాస్టింగ్లో కొత్త వాళ్ళని, కొత్త ఇమేజ్ లేని వాళ్ళని అట్లా కొంచెం నాకు ప్రిఫర్ చేస్తాను. కానీ అదేమి అజెండా కూడా కాదు. కొన్ని స్టోరీస్కి స్టార్ ఉంటే బెటర్. యాక్చువల్లీ ఫిదాకే నేను స్టార్ బెటర్ అవుతాడేమో అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఇందులో ఈ కథలో ఒక ఆనెస్ట్ లవర్ నాకు ఎందుకో ఏ స్టార్ ఈ మధ్య చేయట్లేదు అనిపించింది. కరెక్ట్. అంటే ఆ స్టార్లు వాళ్ళకి ఆ పొటెన్షియల్ మర్చిపోయారేమో అనిపిస్తుంది. అంటే మనం ఎంత స్టీరియోటైప్ ఏమని 10 ఏళ్ళుగా మనము పూరి జగన్నాథ్ గారి హీరోగా తీసుకుంటున్నాం బేసిక్. అంటే ఒక ఫోర్స్ఫుల్, అది చాలా బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ ఈడియట్లో ఆయన క్రియేట్ చేసింది. కానీ దాన్ని ఆఫ్ షూట్స్ అన్ని బేసిక్. అంటే ఇంకా మొత్తం అదే నడుస్తున్న టైంలో ప్రాబబ్లీ హీరోలు అంటే వాళ్ళకి వేరేగా చూడట్లేదేమో అనిపించింది. అంటే ఆనెస్ట్గా నువ్వు కంటిన్యూ పెట్టుకున్న హీరో నాకు అందుకే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను బేసిక్. తొలి ప్రేమ కానీ, ఆయన సుస్వాగతం కానీ, తమ్ముడు అండర్ డాగ్ అనమాట బేసిక్గా. మనలో ఒకడు తప్పులు చేస్తుంటాడు, నేర్చుకుంటాడు. ఆ తప్పులు చేసే తత్వం మన హీరోలకి ఒక టికెట్గా పోయింది. ఎవరు కొత్త హీరో అయినా, కొత్త లాంచ్ చేసిన ఏ కొత్త కుర్రోడైనా సరే, వాడు రావడమే అన్నీ కరెక్ట్, అందరినీ కొట్టగలుగుతాడు, అసలు కాన్ఫ్లిక్ట్ అనేది లేదన్నమాట. సో ఇది మనకి నిజంగా, అంటే నేను నిజంగా కరెక్ట్ చేసుకోవాల్సిన విధానం అన్నమాట. సో ఇందులో ఆనెస్ట్ లవర్ ఫిదాలో కంటిన్యూ పెట్టుకుంటాడు. చాలా సిగ్నిఫికెంట్ ఏదైతే నేను స్టేట్మెంట్ చేయదలుచుకున్న ఈ సినిమాలో అది చాలా అవసరమైన స్టేట్మెంట్. ఇప్పుడు ఏంటంటే యాసిడ్ దాడులు, హెరాస్మెంట్లు, అమ్మాయి నో అంటే అబ్బాయి తీసుకోలేకపోతున్నాడు బేసిక్. అంటే ఏ అమ్మాయి అయినా, అంటే గల్లీ నుంచి ఢిల్లీ ఇక్కడ దాకా, సిటీలో దాకా ఒక అమ్మాయి నాకు ఏదో అంటాడు, నువ్వు అంటే ఇష్టం అంటాడు, నాకు కాదురా, నాకు ఇష్టం లేదంటే తీసుకోలేకపోతున్నారు. సో రిటాలియేషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మళ్ళీ నువ్వు అసలు నిన్ను కాదంటదా, నువ్వు నీలో ఏం అంటే మళ్ళీ ఫ్రెండ్స్. ఇదే కథలు, ఇదే మధ్యం. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించింది నాకు. ఇందులో ఏంటంటే నువ్వు సిగ్నిఫికెంట్ డైలాగ్ ఏంటంటే, నేను నో చెప్పినందుకు రివెంజ్ తీసుకుంటున్నావా అని అంటది ఆమె భయంగా. అంటే కాదు, అది నీ రైట్, నా ప్రాబ్లం, నువ్వు అంటే ఇష్టపడుతున్నాను, నేను చూడలేకపోతున్నాను, సో నేను దూరంగా నా లైఫ్లో ఉంటే నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు అనమాట. ఆల్మోస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాగరాజ్ క్యారెక్టర్ అది, ఆమె అలాంటి లైనే అంటది అమ్మాయి. అంటే నేను వాడిని ప్రేమించిన నన్ను ఏమన్నా నువ్వు వాడి దాదాగిరిలో అంటాడు, నీకు అన్ని చదువు చెప్పించలే, నేను చేయలే అంటాడు. అంటే అందుకు నేను లవ్ చేయాలా అంటది. అరే అందుకు కాదని వాడు కంటిన్యూ పెట్టుకుంటాడు అనమాట. సో అలాంటిది ఐ థింక్ హీరో చేస్తే బాగుంటుందేమో. అంటే వాడు బాధపడుతుంటాడు, మనం నవ్వుకోవచ్చు యాక్చువల్లీ ఆడియన్స్గా. మనకి అరే ఆ బాధని నవ్వుతారేమో, స్టార్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే సో బట్ వరుణ్ ఈజ్ డీసెంట్ ఎనఫ్. అంటే అతను ఇప్పుడే మెట్లెక్కుతున్నాడు కరెక్ట్గా. సో ఐ థాట్ నేను అతన్ని కన్విన్స్ చేయడం నీకు పవన్ కళ్యాణ్ గారి లాగా తొలి ప్రేమ లాగా అవుతుందేమో. ఆనెస్ట్గా చేస్తే 10 కాలాల పాటు మైండ్స్లో నిలబడిపోతారు. అమ్మాయిలకి అతని కళ్ళలో అంటే ఇవన్నీ ఇప్పుడు మనవి వచ్చేవన్నీ ఏంటంటే ఒక చిన్న ఎడ్రిలిన్ రన్ లాంటిది అనమాట. టప్ అని ఒక ఆనందం ఇస్తాయి. సినిమా అయిన తర్వాత ఓకే ఎలా ఉందంటే బాగుంది, హిట్ అంటే మనమంతా ప్రొడ్యూసర్లు అందరూ చెప్పుకుంటారు సూపర్ హిట్, డూపర్ హిట్ అని వెళ్ళిపోతారు బేసిక్గా. కానీ ఇలాంటి సినిమాలు ఏంటంటే నిలబడిపోతాయి, అంటే మీ మైండ్లో హాంట్ చేస్తాయి. అమ్మాయిలకి అరే ఇట్లాంటి వాడు బాగుంటాడు అని నువ్వు నిలబడిపోతావు అని చెప్పాను బేసిక్ అతన్ని కన్విన్స్ చేయడం. సో అదే నేను ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటిదాకా అంత రేంజ్ అంటే అతను మనలో ఉన్నాడు. కరెక్ట్. సో దీనికి స్టార్ కావాలనుకోవడం అది ఆ రీజన్.
రాకపోవడం అంటే ఇంక కుదరలేదు.